సక్సెస్ అనేది అదృష్టం ద్వారానో లేక యాదృచ్ఛికంగానో రాదు. అది సరైన విధానంలో కష్టపడి పనిచేయడం ద్వారా, పట్టుదలతో నేర్చుకోవడం ద్వారా, నీ జీవితంలో నీకు నచ్చిన కొన్నిటిని త్యాగం చేయడం ద్వారా మాత్రమే అది మిమ్మల్ని వరిస్తుంది. గుర్తుపెట్టుకో, ప్రతి వైఫల్యం ఒక పాఠం, ప్రతి ముందడుగు ఒక పురోగతి, ప్రతిరోజు మీ లక్ష్యానికి దగ్గర కావడానికి కొత్త అవకాశం. మిత్రమా, జీవితంలో అన్నీ కోల్పోతున్న భావన నీలో ఉంటే వృక్షాన్ని జ్ఞాపకం చేసుకో. ఆకులన్నీ రాలి పచ్చదనం కోల్పోయినా నిటారుగా నిర్భయంగా నిలబడి తిరిగి తన పూర్వ వైభవం కోసం ఎదురు చూస్తుంది. డబ్బులు విపరీతంగా ఉన్న నా ఫ్రెండ్ ఒక ఆయన పొద్దున్న నన్ను క్వశ్చన్ అడిగాడు. పట్టుకోవటం గొప్ప, వదిలేయటం గొప్ప, గెలవటం గొప్ప, ఓడిపోవటం గొప్ప అని. రావణాసుడు సీతను పట్టుకున్నాడు, రాముడి చేతిలో చచ్చాడు. వదిలేసింటే కనీసం బతుకుండేవాడు. కౌరవులు జూదంలో గెలిచారు, కురుక్షేత్రంలో పోయారు. ఓడిపోయి ఉంటే బ్రదర్స్ అందరు కలిసి ఇలా పార్టీ చేసుకుంటూ హ్యాపీగా రాజ్యం వెళ్ళేవారేమో.